నమస్తే ఈ రోజు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముమ్మాటికి గ్రీన్లాండ్ అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండాల్సిందేనని యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇన్నాళ్ళు నోబెల్ శాంతి బహుమతి కోసం కొంచెం ఓపిక పట్టారని, ఇక ఆ అవసరం తనకు లేదని స్పష్టం చేస్తున్నారు. గ్రీన్లాండ్ సేఫ్గా ఉండాలన్నా, అమెరికా సెక్యూర్డ్గా ఉండాలన్నా మా నిర్ణయాలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పుష్కల వనరులున్న గ్రీన్లాండ్ను దోచేందుకు మాత్రమే అమెరికా సెక్యూరిటీ అనే నెపాన్ని తెరపైకి తీసుకొస్తుందని యూరోపియన్ యూనియన్ అంటోంది. గ్రీన్లాండ్, డెన్మార్క్, EU లేని దేశాలు అమెరికా చర్యను వ్యతిరేకిస్తుండటంతో తట్టుకోలేకపోతున్న ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్, అమెరికా ఫస్ట్, ఆ తర్వాతే మరేదైనా మరెవరైనా అంటూ స్పష్టం చేస్తున్నారు. అమెరికా 20 ఏళ్లుగా, అలాగే తాను దాదాపు 10 ఏళ్లుగా గ్రీన్లాండ్ సేఫ్టీపై మొత్తుకుంటున్నానని, డెన్మార్క్ పట్టించుకోలేదని ట్రంప్ వాపోతున్నారు. గ్రీన్లాండ్ రక్షణ కోసం డెన్మార్క్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు రష్యా చూపు గ్రీన్లాండ్పై పట్టడంతో తాను చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. రష్యాను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం అమెరికాకు మాత్రమే ఉందని, గ్రీన్లాండ్ అమెరికాలో భాగమైతే పుతిన్ అటువైపు చూడబోరని ట్రంప్ అంటున్నారు. గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపేసుకుంటామని చెప్పిన ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై కూడా తెగేసి చెప్పారు. ఇక తనకు నోబెల్ శాంతి బహుమతి అక్కర్లేదన్నారు. 8 యుద్ధాలు ఆపినా కూడా తనకు శాంతి కాముకుడన్న పేరును కానీ ప్రైజ్ను కానీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి బహుమతి ఇప్పుడు కాకుంటే మరెప్పుడైనా వస్తుందని ఆలోచించుకుంటూ కూర్చుంటే అమెరికా నాశనం అయిపోతుందని, తనకు అమెరికా ఫస్ట్ అని స్పష్టం చేశారు. ఇక శాంతి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చారు. గ్రీన్లాండ్ను అమెరికా వశపరుచుకోవాలనుకోవడాన్ని నాటో తప్పుపట్టడంపై కూడా ట్రంప్ రగిలిపోతున్నాడు. చైనా, రష్యా కన్నేసి ఏదో ఒకరోజు గ్రీన్లాండ్పై జెండాలు పాతాలని చూస్తుంటే పట్టించుకోలేని నాటో అమెరికా చర్యను ఎలా తప్పుపడుతుందని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. గ్రీన్లాండ్ అమెరికా చేతిలోకి రాకుంటే వాషింగ్టన్కు మాత్రమే కాదు సమస్త ప్రపంచానికి ముప్పేనని ట్రంప్ స్పష్టం చేస్తున్నాడు. గ్రీన్లాండ్ ఇష్యూలో అమెరికాను సమర్థించని దేశాలపై ట్రంప్ 10% అదనపు సుంకాలతో రెచ్చిపోతున్నారు. ట్రంప్ చర్యను వ్యతిరేకించిన బ్రిటన్, ఫ్రాన్స్, EU దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.